ఊళ్ళో ఇలాగ పెళ్లి జరుగుతుందంట. పెళ్లి కొడుకు కనపట్ల. సాయంత్రం దాకా చూశారు, రాలేదు. అయ్యో ఎక్కడికి వెళ్ళారు ఏంటి, ఆ పెళ్లి ఇష్టం లేదా ఏంటనుకున్నాను. అమ్మో సరే చూడండి, నీకు మాట్లాడే నీకు ఎంతసేపు మీ మాటలేనా, మా మాట్లాడరా. ఇది చూడండి ఎంతసేపటికి రావట్లేదంట. ఆ రాత్రి చాలాసేపు చూశారు. అమ్మా ఏంటి వస్తున్నారా? పెళ్లి కూతురు వాళ్ళు వద్దామంటే లాక్ పడిపోయిందంట. కొంచెం లాక్ తీయండి, రెడీగా ఉన్నారు రాట తీయండి, కొంచెం వెళ్ళండి. ఆ సాయంత్రం రాలేదంట, తెల్లారి చూసినా రావట్లేదంట. ఆ పెళ్లి కొడుకు మూడో రోజు పొద్దున్నే ఫస్ట్ బస్సు దిగుతున్నారంట. అందరు ఎటు ఎంతో బాధపడిపోతున్నారు. ఏమయ్యాడు అబ్బాయి ఏమయ్యాడు అంటే, ఆ పెళ్లి షూట్ కొట్టడం లేట్ అయిపోయిందంట. ఏమైందమ్మా? అమ్మో అది ఇటేనండి అమ్మా, ఇది మీ మాటలేనా? ఇది చూడండి, ఇది మన క్రైస్తవ పెళ్లి. ఇక్కడ జరిగే ప్రతి మాట ప్రతి కార్యక్రమం శ్రద్ధగా చూడాలి. ఇటు వినండి. ఎలా చూస్తే పెళ్లి షూట్ లేట్ అయిపోయింది, పుట్టే ఆయన లేట్ చేశాడు. మూడో రోజు పొద్దున్నే ఫస్ట్ బస్సు దిగుతున్నాడంట పెళ్లి. అయ్యో ఏమైపోయామంటే ఇక్కడ సంగతి అది పుట్టిందే, షూట్ పుట్టిందే, నేను పెళ్ళి చేసుకోవాలని అక్కడే ఉన్నాను అన్నాడంట. కాబట్టి కొన్నిసార్లు మనం సమయాభావాన్ని పాటించాలి. చక్కగా వివాహ కార్యక్రమానికి మనం సహకరించాలి. పెళ్లివారు, మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు కూడా సహకరించాలి. ఇది ఇప్పుడు కొత్తవి కాదు, ఇదేమి మాకు ఇంతకంటే సీనియర్లు. మన ఈ మధ్య తెలంగాణలో పెళ్లికి వెళ్తే 4ంటికి వచ్చాడు పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు రెడీగానే ఉంది. ఏంటంటే ఆ దుందిరాలు పాడనే ఊరు
ఈయనేమో సత్తుపల్లి నుంచి రావాల్సిన పెళ్లి కొడుకు దుందిరాలపాడు అనేపాటికి అటు ఎక్కడో ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఉందంట దుందిరాలపాడు, వాళ్ళకి తీసుకెళ్ళాడంట. ఇదేంటంటే ఇదేనా దుందిరాలపాడు అంటున్నాడు. బాబు ఇక్కడది కాదయా దుందిరాలపాడు అంటే, అక్కడ పెనుగొలం దగ్గర ఒకటి ఉంది, ఆ ఊరు తీసుకెళ్ళాలంటే. అవునా అని మళ్ళీ 3-4 గంటలు ప్రయాణం చేసిన లారీని ఆ కారుని మళ్ళీ తిప్పాడు. కాబట్టి కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి హడావుల్లో. అట్లాగే పెళ్లి విషయాల్లో అమ్మో అక్కడ ఎవరో ఉన్నారు, నేను వెళ్ళి ఆ మైకాలకి ఎత్తా, కొద్దిగా మీరు మాట్లాడుకోవడం ఆపరా, ఇటేనండి, జాగ్రత్తగా వినండి. మీకు చాలా సమయం ఉంటుంది, సాయంత్రం 5 గంటల దాకా ఇక్కడే ఉండొచ్చు. కళ్యాణ మండపం వాళ్ళు రాత్రి 6-7 వరకు మనకు అద్దెకిచ్చారు. ఆ టైం వరకు మీరు ఎన్నైనా మాట్లాడుకుని ఇక్కడ కార్యక్రమం జరిగే కార్యక్రమంలో మీరు పూర్తిగా మాకు సహకరించి ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదామని చేసి వాళ్ళని ఆపి ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి సమయంలో సాయి కృష్ణ నువ్వు ఫ్రీగా కూర్చో, చక్కగా పెళ్లి కూతురు రెడీగానే వస్తుంది, అది తాకుగా కూర్చో, నేను కంగారు పడద్దు. అమ్మా తాళం తీశారా? సాయి కృష్ణ పెళ్లి కొడుకాయనే అజువేమో ఆ పెళ్లి కూతురు మకాలు బాగాను
మంచిదండి. మరి వస్తారంటారా? రూమ్ ఉందా? ఇంకో రూమ్ ఉందా? పెళ్లి కుమార్తె మీరు వస్తున్నారు. ముందు అక్కడికి వెళ్ళాం, ఎంట్రన్స్ దగ్గర తీసుకెళ్ళాం. అందరూ ఒకసారి పరిశుద్ధ ప్రేమ తండ్రి, తీసుకురండి. ఇదిగో నీవు పెళ్లి కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు సంఘవధువు పెళ్లి కుమార్తెని ఎదుర్కొన్నటకు ఎలా వస్తున్నావు? నీ కృపను మేము ఈరోజు ఆ బాధని చూస్తూ నేను భయపరుస్తున్నాం. అది మనల్ని జ్ఞాపకం చేసుకొని కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తీసుకొని రండి. ఫోటోగ్రాఫర్స్ అక్కడే వంట దయచేసి తీసుకుంటే
మంచిది. ఈ సమయంలో బైబిల్ పట్టణం చదువుదాం. చిన్ని వచ్చి మనకి ఆదికాండము 2వ అధ్యాయము
దేవుడు అన్నారు. సురేష్ గారు ఉన్నారా ఆడియన్స్ లో? సురేష్ గారు వచ్చారా? ఏ గారు? పద్దెనిమిది 24 వరకు చదవం. బైబిల్ పుస్తకం చదువుకున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 23 వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుదురు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదామును వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగజేసి అతన్ని నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నాది అనబడేది. నెక్స్ట్ పార్ట్ భాగం అర్జున్ గారు చదివిస్తారు. బైబిల్ పట్టణం యోహాను సువార్త 2వ అధ్యాయం. మైకిల్ దాని మీద పెట్టు. బైబిల్ యోహాను సువార్త 2వ అధ్యాయం. యేసును ఆయన శిష్యులను అవగాహనలో ద్రాక్షరసం అయినప్పుడు యేసు తల్లి వారికి ఆ సమయంలో రాలేదని ఆయన తల్లి పరిచయంగా ఉంచవచ్చు. ఆయన మీతో చెప్పున్నది చేయడానికి వీళ్ళు శుద్ధీకరణ క్రమము 2 3 వాళ్ళు రాజభవనంలో అక్కడ ఉంచబడి యేసు ఆ బాణాలను ఉన్నత నింపని వారిని చెప్పగా వారు వాటిని అచ్చబడి అప్పుడు ఆయన వారిలో వెళ్ళిపోయారు. నుంచే నిద్ర ప్రధాని చెప్పగా వారు తీసుకుని పోయింది. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన ప్రజలకి ఇందు ప్రధానికి తెలియకపోయారు కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి దీనిలో మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయాను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని అన్నవాడిని గమనించి అతనితో చెప్పింది. గలిలయలో నేను కానాలో యేసు ఈ మొదటి శుద్ధీకరణ చేసి తన మహిమను బయలుపరచాను. అందువలన ఆయన
నా శిష్యుడు ఆయన విశ్వాసం మనం దీని ముందు వచ్చిన బాలవీక్షణ శిక్ష వివాహాన్ని వాక్యంతో ముడివేయబడవలసింది. మనసు ముడివేయడంతో పాటు
దేవుని వాక్యంతో ముడిపడాలి. చేత దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి బాబురావు గారిని ఆహ్వానిస్తున్నారు. ప్రమాణాలు ఎంతసేపు చేయించారు, టైం అయిపోయిందని అక్కడ నుంచి సైన్ చేస్తారు మాకు వెనకాల నుంచి గడియారాలు అందరూ. కాబట్టి వివాహ వ్యవస్థలో అనేది వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని వాక్యం సెలవిస్తుంది. ఘనముగా ఉండవలెనని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏర్పాట్లు ఘనంగా ఉంటున్నాయి. ఎలా ఉంటున్నాయి ఏర్పాట్లు? ఘనంగా. కాబట్టి మరి మన కొండపల్లిలో ఇంత మంచి కళ్యాణ మండపం కట్టారు. మరి ఇంకెలా ఎన్నున్నాయో తెలీదు. కాబట్టి అలాగే మరి వివాహం కూడా ఘనంగా ఉండాలని ఎన్నోసార్లు మనం ఒకళ్ళకు మించి ఒకళ్ళు ఇక బట్టలు కానీ, బంగారం కానీ, అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత కళ్యాణ మండపాలు కానీ, భోజనాలు కానీ చేస్తున్నాం. మంచిదే, ఎందుకంటే ఘనంగా ఉండాలి కాబట్టి. కానీ వివాహం అయిన తర్వాత ఎంత ఘనంగా ఉంటుందనేది చాలా ముఖ్యమైన విషయం. వివాహం అయిన తర్వాత ఆ దాంపత్య జీవితంలో వారి ఇరువురు యొక్క జీవిత విధానంలో ఎంత ఘనంగా వారి జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు, ఎలాంటి యొక్క విధానాన్ని అనుసరిస్తున్నారు, ఒకరికి ఒకరు ఎలా ఘనపరుచుకుంటున్నారు, లేక ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకుంటున్నారు అనేది అది ఘనంగా ఉండాల్సిన అవసరం ఉంది. వివాహం ఎంత సింపుల్ గా చేసుకున్నా పర్లేదు, ఘనంగా చేసుకున్నా పర్లేదు, అది తప్పు పట్టేది కాదు. వారి వారి స్తోమతను బట్టి సింపుల్ గా చేసుకున్న వివాహాలు కూడా ఉన్నాయి. కానీ ఘనంగా జీవించడం అనేది కావాలి. దేవుడు వివాహాన్ని ఘనంగా ఆయన ఎంచాడు అంటే ఆ రోజు ఒక్క రోజు మాత్రమే కాదు, ఒక రోజుకి పరిమితమైనది కాదు వివాహం. ఈ సోషల్ మీడియా వ్యవస్థ వచ్చిన తర్వాత అలా మాట్లాడబాకండి, వచ్చిన సైలెంట్ కూర్చుని ఇచ్చి వివాహ వ్యవస్థకి చాలా చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఏమని? అబ్బో వీడు పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకుంటే నరకం, పెళ్లి చేసుకుంటే లేకపోతే కష్టాలు ప్రారంభమవుతాయి, నష్టాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు దాకా ఆ యొక్క యూత్గా ఉన్నప్పుడు వివాహం కాకముందు ఎంజాయ్ చేసాం, సంతోషంగా ఉన్నాం, ఇక పెళ్లి చేసుకుంటే వాడికి శ్రమలు స్టార్ట్ అవుతాయి అనేక కామెంట్స్ మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్పింది? భార్య దొరికిన వారికి మేలు దొరికిన. నేను బైబిల్ తీస్తే ఇప్పుడు టైం అవ్వదు కాబట్టి నేను మీకు వాక్యాలు చెప్పుకుంటూ వెళ్తాను. భార్య దొరికిన వారికి ఏం దొరికిందట? మేలు. అదే భార్య భార్య ఎడతాగని పోరు అని కూడా చెప్పాడు. 18వ అధ్యాయంలో భార్య దొరికిన వారికి మేలు అని సామెత గ్రంథం 18వ అధ్యాయంలో చెప్తే 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి మళ్ళీ ఆయన ఏం చెప్పాడంటే భార్య తోడి ఆ యొక్క పోరు ఎడతెగని నీటి బిందువు లాంటిది. కంటిన్యూస్ గా ఒక డ్రాప్ ఆ పై నుంచి ఆ ఇంటి మీద నుంచో స్లాబ్ మీద నుంచో ఒక కంటిన్యూస్ గా ఒక వాటర్ డ్రాప్ పడతా ఉందనుకోండి, అది ఆరిపోదు. ఆరిపోక అక్కడ ఏమవుతుంది? అదంతా తేమైపోయి పాకుడు పడుతుంది. అప్పుడు ఎవరైనా నాకు వచ్చారనుకోండి, కాలు జారి డాబురా పడిపోతాం. నిన్న ఒక ఆమె గురించి అన్నాను, ఆ యొక్క బాత్రూమ్కి వెళ్తే ఎంత కాలు జారి పడిపోయిందంటే తొంట్లో ఇరిగింది అన్నారు. ఇది ఎరగడం తప్ప ఏం ఉండదు, ఏదో ఒకటి ఇరుగుంది. పడిన తర్వాత ఎరగకుండా ఎందుకు ఉంటుంది ఈ భారీ పర్సనాలిటీ మీద మనుషులు? కాబట్టి అంటే ఎందుకు ఆ యొక్క పడాల్సి వచ్చిందంటే కింద జారింది. ఎప్పుడు జారుతుంది? తడి ఉన్నప్పుడు, అంటే తేమ ఉన్నప్పుడు. ఆ తేమ ఎందుకు ఉంది? ఆరిపోవడానికి అవకాశం లేకుండా కంటిన్యూషన్ గా ఏదో ఒక వాటర్ అక్కడ పడుతూ ఉంది, అటు నుంచి లేదా ప్రవహిస్తూ ఉంది. వాటర్ ఆరిపోవడం లేదు కాబట్టి, తడిగా ఉంది కాబట్టి అక్కడ జారే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఏదో ఒకటి ఆ యొక్క అపాయం
నడుస్తూ ఉంటది. అలాగే భార్య ఒక రకంగా మేలని వాక్యం చెప్తుంది, భార్య ఒక రకంగా పోరని కూడా చెప్తా ఉంది. మరి ఇప్పుడు ఎలా ఉండాలి? చాలా మంది భార్యలు మన బైబిల్లో, మరి భక్తుల యొక్క భార్యలు చాలా మందిని మనం చూస్తాం. వారు రాజుల యొక్క భార్యలు మనకు కనిపిస్తూ ఉంటారు. భార్యల గురించి చెప్పబడిన మాట, భార్య చాలా బాధ్యత కలిగిన వ్యక్తి అని, జ్ఞానవంతురాలు తన ఇంటిని ఖర్చులు అని, 3 రోజులు తన చేతులతో తన ఇంటిని ఓడబెడుకును అని మంచి మంచి వాక్యాలు మనకు కొంచెం ఉంటాయి. తర్వాత పాస్టర్ గారు చెప్తా ఉంటారు, ప్రతి పెళ్లిలో కూడా ప్రేమించాలి, భార్య ఆ యొక్క భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఎన్ని రొటీన్ గా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం వాక్యాలు. కానీ వాక్యము చెప్పడం కాదు, సంఘాల్లో వినడం కాదు. ఇక్కడ చాలా మంది మనం వివాహాలైన వాళ్ళు ఉన్నాం, వీళ్ళు కొత్తగా వివాహ వ్యవస్థలోకి వస్తున్నారు. ఈ రోజు నుంచే వారి యొక్క వివాహ జీవితము ప్రారంభించబడుతుంది. కాబట్టి వారి యొక్క వివాహము ఆ యొక్క ప్రారంభించబడిన ఈ రోజు నుంచి వారికి అవసరమైంది ఏంటంటే ప్రేమే, లేకపోతే విధేయత కలిగి ఉండడం. ఎవరైనా ప్రేమించాలి? ఇందాక వాక్యం చదివారు పాస్టర్ గారు, మొదటి గారు, తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని దేవుడు ఏర్పాటు చేసినది. తల్లిని తండ్రిని విడిచిపెట్టారంట శాంతం. ఏం చేయాలి? మేము అలాగే చేస్తున్నామని అంటారా? విడిచిపెట్టాలా విడిచిపెట్టకూడదా చెప్పరా? తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకునడం. కాబట్టి అంతకుముందు ఆ యొక్క ఎప్పుడు కూడా తన యొక్క బయటికి వెళ్ళిన, ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళే టైంలో కానీ, చదువుకోవడానికి వెళ్ళే టైంలో కానీ, ఇంటికి వచ్చే సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకు ఏం కావాలో తీసుకొస్తా ఉండేవాడట. ఇప్పుడు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి. అప్పుడు ఏదైనా టిఫిన్ తెచ్చాడు కదా, మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఒక టిఫిన్ తీసుకొచ్చేవాడు వాళ్ళ మమ్మీకి, డాడీకి. ఇప్పుడు మరి భార్య వివాహం అయింది, ఇప్పుడు ఎవరైనా తీసుకురావాలి? మమ్మీకి తీసుకురావాలా, డాడీకి తీసుకురావాలా, లేకపోతే భార్య కూడా తీసుకురావాలా, లేదా భార్యకి తీసుకొచ్చి వాళ్ళకి మానేసేయాలా? చెప్పాలి మీరు. ఇద్దరికి ముగ్గురికి తీసుకురావాలి. వాళ్ళిద్దరికి ఒకటి తెస్తే చాలులే. ఎవరిద్దరికి? తల్లిదండ్రులకు ఒకటి తీసుకుంటే చాలు, భార్యకు ఒకటి తీసుకురావాలి. చూడండి ఇట్లారా, ఆయన కొన్ని రోజులు వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులకు ఆ ఒక టిఫిన్ ప్యాకెట్ కూడా తీసుకురావడం మానేశాడట. మానేసిన తర్వాత భార్యకి ఆయన తీసుకొస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత వీడిలో తేడా వచ్చింది. పెళ్ళైన దగ్గర నుంచి తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, చాలా ఆయన వ్యత్యాసం వచ్చేసింది, ప్రేమ తగ్గిపోయిందని చెప్పి బాధపడి ఒక రోజున పాస్టర్ గారికి చెప్పారట. మరి ఎవరు చెప్తాం? కొన్నిసార్లు అయ్యగారికి, లేకపోతే అమ్మగారికి వెళ్ళి చెప్తా ఉంటారు, చర్చికి వెళ్ళే వాళ్ళు అయితే, లేకపోతే బంధువులు చెప్తా ఉంటారు, చర్చికి వెళ్ళని వాళ్ళు అయితే. చూడండి అలా చెప్పారట. ఒక రోజు పాస్టర్ గారు పిలిచి అడిగారు, అబ్బాయి ఏంటి సంగతి, మీ అమ్మ మీరు అంత ప్రేమించట్లేదు అన్నారు, మీరే చెప్పారు ఆ రోజున అన్నారట. ఏమని? తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలని చెప్పారు, కాబట్టి అందుకే నేను మీరు చెప్పిందే చేస్తున్నాను అన్నారట. చూడండి అలా వాక్యాన్ని అనుకూలంగా మార్చుకొని ప్రవర్తించడం కాదు. యేసుక్రీస్తు ప్రభు కూడా కల్వరి శిలువలో ఉన్నప్పుడు, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన 6వ మాట 5వ మాట ఏదో చెప్తారు. ఆయన ఏం చెప్పారు? ఆయన అమ్మా ఇదిగోని కుమారుడు అని ఎవరి బాధ్యతను నెరవేర్చాడు? ఆయన తన తల్లి యొక్క బాధ్యతను శిలువలో ఉండి కూడా యేసు ప్రభు మర్చిపోలేదు. కాబట్టి నా తండ్రి పనుల మీద ఉండాలని చెప్పాడు. ఆయన తండ్రి పనుల మీద ఉన్నారు. ఆయన పరలోకం యొక్క ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కానీ తనకు జన్మనిచ్చినటువంటి ఈ లోకంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన తల్లిని మాత్రం మరిచిపోలేదు. కాబట్టి వివాహం అయితే తల్లిదండ్రులు మరిచిపోవాలని చాలా మంది, అది మాకు ఆ కుదరటం లేదని, లేదా మాకు ఖర్చులు దారట్లేదని, మాకు టైం లేదని తల్లిదండ్రులు ఎప్పుడు ఆ యొక్క నిర్లక్ష్యము చేయకూడదు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి ఆ యొక్క వివాహం అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు చెంగు పట్టుకొని తిరిగి భార్యని నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది బ్యాలెన్స్. ఆ యొక్క పురుషుని యొక్క జీవితం చాలా క్రిటికల్ అయింది. అర్థమవుతుందండి? పురుషుని యొక్క జీవితం చాలా క్రిటికల్ అయింది. ఎందుకని? ఇటు తల్లిదండ్రులను, ఇటు భార్యను, పెళ్ళైన తర్వాత పిల్లలను, ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయకుండా ఒక దారిలోనే వెళ్ళకూడదు పురుషుడు. అది అసంపూర్ణమైన ఆ యొక్క, అంటే మన భాషలో చెప్పాలంటే ఆ యొక్క పురుషుడి యొక్క లక్షణము కాదు. అంటే ఆ యొక్క పురుషుడి యొక్క లక్షణం ఉన్నాక మళ్ళీ మోటి మాటలు మాట్లాడడం నాకు ఆ యొక్క ఇష్టం లేదు. చూడండి, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని పరిస్థితులను, అంటే భార్యను సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి,
భార్య తరపు బంధువులు సంతోష పెట్టేటట్టుగా ఉండాలి, ఆ యొక్క తల్లిదండ్రులను సంతోష పెట్టేటట్టుగా ఉండాలి. అటు అమ్మాయిలు కూడా వివాహం చేసుకున్న యొక్క స్త్రీలుగా ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇటు వారి ఇంటి మీదే ఎక్కువ ప్రేమ. ఆ మధ్యకాలంలో ఒక వివాహం చేసాం మేము, ఆ యొక్క 2 years అవుతుంది. వివాహం అయింది, ఆ యొక్క 3 months 4 months అయింది. అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయింది. వీళ్ళ అమ్మగారు ఏది చెప్తే అదే చేస్తుంది పెళ్లి కూతురు. ఇక ఎవరికి ప్రసక్తి లేదు, వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ అత్తమామలు కానీ ఎవరి ప్రసక్తి లేదు, వాళ్ళ తల్లి ఏం చెప్తే అదే. వివాహం అయిన తర్వాత బైబిల్ చెప్పిన ప్రకారము నీ తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, కానీ కుటుంబం పాడైనట్టుగా అనుసరించకూడదు, భర్తను నిర్లక్ష్యం చేసేటట్టుగా అనుసరించకూడదు, లేకపోతే ఆ యొక్క భార్యను నిర్లక్ష్యం చేసేటట్టుగా అనుసరించకూడదు. వాక్యము సెలవించిన మాటలు నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి అందుకని గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి ఎలాంటిదట ముత్యము కన్నా అమూల్యమైనది గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య చూడండిరా, ముత్యముల కన్నా విలువైనది అంటే చాలా వెలగలి వెండి, బంగారము, రత్నాలు, ముత్యాల కంటే విలువైనట. గుణం లేకపోయినట్లయితే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. గుణం అంటే ఏమిటి? గుణం అంటే ఏమిటి? ఒక కుర్రాడు ఆయన మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, మంచి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, ఆ యొక్క లక్షల్లో సంపాదిస్తూ ఉన్నాడు. చూడండి, ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది. మంచి ఆ యొక్క వ్యక్తిని నేను ఎంచుకున్నాను, లేదా మంచి వ్యక్తితో నా తల్లిదండ్రులు నాకు వివాహము చేశారు అని చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ యొక్క ఈ లక్షల రూపాయల జీతం ఇంకా ఏదో ఎక్కువ వస్తుంది, ఏదో పెట్టుబడి పెట్టాడు, దేంట్లోనో పెట్టుబడి పెడితే కొంత లాస్ వచ్చింది. ఏమొచ్చింది? లాస్ వచ్చింది. ఫ్యామిలీ గడవడం కూడా కష్టమైపోతా ఉంది, ఫ్యామిలీ గడవడం కూడా కష్టమైపోతా ఉంది. లక్షల్లో జీతం వచ్చినప్పుడు అవి వీళ్ళిద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు, ఎవరు పట్టుకోవడానికి వీల్లేదు. అలాంటిది కొంచెం ఏదో పెట్టుబడి పెట్టాడు, రియల్ ఎస్టేట్ లోనో సంథింగ్ ఏదో పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి వచ్చేసరికి అక్కడ లాస్ వచ్చింది. అక్కడ లాస్ వచ్చి ఎలా ఆయన తెలుసు కదా, లాస్ అంటే రాజధాని ఇక్కడ అనేసరికి 1 ఎకరం కొన్నా, ఈ రాజధాని అక్కడ అనేసరికి ఇది డౌన్ అయింది. అప్పుడేమవుతుంది? అప్పుడు లాసే కదా, దీన్ని కొనేవాళ్ళు ఉండరు. అలాంటి ఏదో జరిగింది సంథింగ్. ఇక ఆ అమ్మాయి రోజు చెట్టుపట్లు ఆడుతూ ఉంది. అనవసరంగా నీళ్ళంటోడు చేసుకున్నాను, అనవసరంగా నా కర్మ ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, ఆ యొక్క భార్య బిడ్డలను పోషించలేని పరిస్థితుల్లో ఉన్నావు నీకు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటుంది. ఎవరికి వెళ్తానంటే అరే అదే జ్ఞానమా అజ్ఞానమా ఇది అంటే ఉన్నప్పుడేమో సంతోషించడం, లేనప్పుడేమో విమర్శించడం. కాబట్టి అది గుణవతి అయిన భార్య లక్షణం కాదు. ఏమంటే పర్లేదు, మనకి మళ్ళీ ఏదో ఒక రోజున వస్తే మీరు బాధపడబాకండి, లేదా మీరు కృంగిపోవద్దు, మీరు ఆలోచించవద్దు, టెన్షన్ పడవద్దు, ఎలా జరిగేది అలా జరుగుద్ది, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని ఆ వ్యక్తిని బలపరచాలి. ఆ వ్యక్తి ఏది తింటే అది తినాలి. యాకు రెంట్ కట్టలేదు పరిస్థితుల్లో ఉంటే డబుల్ బెడ్రూమ్ నుంచి సింగిల్ బెడ్రూమ్ తిన్నా పర్లేదు. చూడండి, ఒక రెంట్ తగ్గించుకుందాం, 10,000 అద్దెకుంటున్నాం, లేకపోతే 4,000 అద్దెకుందాం, పర్లేదు అనాలి. కాబట్టి ఈ ఇంట్లోనైతే నేను ఉండను, ఈ ఆహారం నేను తినను అనే పరిస్థితుల్లోకి వచ్చినట్లయితే 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని పెరిగి వేసుకున్నట్టుంటుంది. కాబట్టి ఏం చేస్తావా? కష్టంలో, సుఖంలో, దుఃఖంలో ఏం చేస్తావా? ఈ రోజుల్లో లేనిది అది, వివాహ వ్యవస్థలో లేనిది అది. సంతోషంగా ఉన్నంతసేపు సంతోషంగా ఉంటున్నారు, బాధ వచ్చేసరికేనేమో అన్ని విషయాలు బయట పెడుతూ ఉన్నారు. క్రైస్తవ వివాహ జీవితం ఎలాంటిది? ఈ లోకంలో వివాహాలు ఎలా ఉన్నాయంటే ఇద్దరు కలిసి బండి మీద వెళ్తున్నాడు, భార్య భర్తలు ఇద్దరు. జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇంత హైగా చెప్పారు, మీరు తర్వాత మాట్లాడుకోవచ్చారు. కాబట్టి బండి మీద వెళ్తా ఉన్నారు, బండి మీద వెళ్దాం సగం దూరం వెళ్ళేసరికి వీళ్ళిద్దరికి మాట కొంచెం తేడా వచ్చింది. తేడా వచ్చేసరికి ఆమె ఏమంటే నన్ను బండి ఆపేసి నేను దిగి వెళ్ళిపోతాను అన్నాయి. నేను దిగి బస్కో ఆటోకి వస్తాను, నీతో నేను రాను, అందుకే పద్దాగా ఏదో కూడా దొరుకుతా ఉంటాం, నేను రాను, నీతో పాటు ప్రయాణం చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు బండి ఆపు, నేను దిగేస్తాను అన్నాయి. వద్దులే అన్నాడు. నేను దూకేస్తా కిందకే, నా బండి నాకు ఇష్టమే, బండి ఆపుతావా లేదా అన్నాయి. ఇక ఇది దూకుద్దేమో అని చెప్పి ఏం చేశాడు, స్లో చేశాడు, దిగేసి ఆటో మీద వెళ్ళిపోయింది. ఏదో ఫంక్షన్కి ఎట్లాగే పెళ్లికి దిగి ఆటో మీద వెళ్ళిపోయింది, సరిపోయింది. ఇంకోసారి అలాగే జరిగింది, కారు వెళ్ళేటప్పుడు సరిపోయింది. వీళ్ళిద్దరు కలిసి ఒక రోజున పడవలో వెళ్తున్నారట. ఏం చేస్తున్నారు? వీళ్ళిద్దరు కలిసి ఒక రోజు పడవలో వెళ్తున్నారు. ఎట్లాగే తగాదు వచ్చింది. రాదు ఇప్పుడు భార్య భర్తలకి సమస్య రాదు, ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది, అనవసరమైన విషయం పెద్దదవుతుంది. ఆఫీస్ నేను దిగేస్తానని కుదురుద్దా? మీరు చెప్పండి, దిగితే ఎక్కడ పడతాం? పోయి
వీళ్ళిద్దరు పడవలో వెళ్తున్నారు, ఆపేసి నేను వెళ్ళిపోతాను. హలో, ఒక్క నిమిషం అమ్మా, అందరూ కూర్చోండి. ఎందుకు అలా తిరుగుతున్నారు? వాక్యం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం, క్రైస్తవ వివాహం చాలా క్రమశిక్షణగా జరగాలి. అటు ఇటు తిరగకూడదు. కూర్చున్న చోట కూర్చోవడమే, అంతేగాని మీరు అటు ఇటు తిరగకుండా మాట్లాడుకుంటూ ఉంటే ఇది ఏమనుకుంటున్నారు? దేవుని సన్నిధి ఉంటుంది ఇక్కడ, పరిశుద్ధాత్మ పరిశుద్ధ వివాహం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మీరు ఎవరు కదలొద్దు. ఫోటోగ్రాఫర్స్ కూడా ఇప్పుడు ఏం ఫొటోస్ తీయొద్దు దయచేసి. కొద్దిసేపు మీరు కూడా కూర్చొని వినండి. ఒక 5 నిమిషాలు చూడండి. నేను దిగేస్తానన్నదే, దిగుద్దా? దిగడానికి కుదురుద్దా? ఎక్కడ వరకు వెళ్ళాలి ఇప్పుడు? ఆ పడవ ఒడ్డుకు చేరే వరకు దిగడానికి అవకాశం లేదు. క్రైస్తవ వివాహం ఎలాంటిదంటే ఒకసారి వివాహం అయిన తర్వాత మధ్యలో దిగేటటువంటి వ్యవస్థ కాదు. కాబట్టి ఇట్లారా ఆ దానికి చాలాలి. కాబట్టి మన పెద్దలు చెప్పేవాళ్ళు ఆ కట్ట ఆ ఒడ్డుకు ఎండాలి అనేది సామెత చెప్పేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అలా లేదు. అనుకూలంగా ఉంటే సాగిపోతాం, ప్రతికూలంగా ఉంటే విడిపోదాం. అది మంచి విధానం కాదు. కాబట్టి వాక్యము జ్ఞానం నేర్పిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధికి రావాలి. ప్రతి ఒక్క భార్య భర్త కూడా వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు వారి కుటుంబం ఎలా కట్టబడుతుందో వారికి తెలుస్తుంది. ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఆ మాట వింటూ ఉంటాం చాలాసార్లు. అంటే ఏంటి అసలు? వెండి కొనడమో, బంగారం కొనడమో, ఆస్తి కొనడమో, లేకపోతే ఆ వ్యక్తికి కావాల్సిన ఇవ్వడం కదా. ఆదరించడమే ప్రేమించడం. తోనివ్వడం కంటే ఆదరించడం. నేను మా పాస్టర్ గారికి కొంచెం హెల్త్ బాగోలేదు. నేను ఎక్కడో ఒక 90 కిలోమీటర్ల దూరం వెళ్ళాను ప్రేయర్ కానీ, సండే నైట్ వెళ్ళేసరికి నాకు ఫోన్ చేశారు. 12 ఫోన్ చేశారు. నేను మీటింగ్ అయిపోయింది. ఆ యొక్క 11 ఆ భోజనం చేసి పడుకున్నాం. 12 అయింది. 12కి ఫోన్ రింగ్ అయింది. రింగ్ అయితే ఎవరి ఫోన్? మా మిస్సెస్ కాదు, వాళ్ళ అన్నయ్య అంటే మా బావగారు ఫోన్ చేశారు. చేస్తే ఆయన ఈ టైం ఎందుకు చేశాడని చెప్పి ఏంటని ఫోన్ ఎత్తాను. మా చెల్లి ఫోన్ చేసిందండి, మీకు చేయలేక నాకు చేసింది అన్నాడు. ఏంటన్నా? నాకు ఎంత బాగోలేదు అన్నయ్య, మీరే మా అమ్మగానే నువ్వు కానీ ఇంటికి రండి అని చెప్పినట. వాళ్ళు ఎంత దగ్గరలో ఉన్నారు? 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నారు వాళ్ళు. నేను 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. అయితే నాకు ఫోన్ చేశారు. మరి అప్పుడు ఆమె వాళ్ళు రాలేదు. ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయన 15 కిలోమీటర్లు వెళ్తే సరిపోతాయి వాళ్ళ అమ్మాయి దగ్గరికి, అంటే మా మిస్సెస్ దగ్గరికి. కానీ నాకు ఫోన్ చేశారు. నేనే 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. మరి ఏంటన్నా నాకు నిద్రపడడం లేదు, కొంచెం అనీజీగా ఉంది, అందుకే మా అన్నయ్యకి ఫోన్, నేను అప్పుడు ఇంటికి ఫోన్ చేశాను. మరి అన్న చెప్పింది. మరి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు. నాకు ఫోన్ చేశారు. నేను 12 బయలుదేరి 2:03 ఇంటికి వచ్చాను మధ్యరాత్రి. అర్థమవుతుందండి? అంటే నేను వచ్చేదాకా ఆమె కొంచెం అనీజీగా ఉంది, నిద్ర పట్టడం లేదు, బాగోట్లేదు. కాకపోతే నోరు పూసుకొని పడుకో, ఇంకో గంటగా తెల్లారుతాయి అంటే సరిపోతాయి. అప్పటికి ఇంకా మా విశ్వాసులు ఉన్నారు అక్కడ ఇంటి దగ్గర. వాళ్ళ మమ్మీ కూడా ఉన్నట్టు ఉంది. అంటే వాళ్ళ అన్నయ్య ఎవరు లేరు. కాబట్టి ఏదో ఆమెకి గర్భిణిగా ఉంది, కొంచెం బాగోలేదు. కాబట్టి నిద్ర పట్టడం లేదు, నీరసం అయిపోయి అలా ఉంటే నేను వచ్చేసరికి 2:03 అయింది. ఇంటికి వచ్చేసరికి నేను వచ్చిన దాకా ఆమె నిద్రపోలేదు. నేను ఇంటికి వచ్చి నేను పడుకొని నిద్రపోయాను. అయినా ఆమెకు అప్పుడు ధైర్యంగా ఉంది, అప్పుడు ప్రశాంతంగా ఉంది, నిద్రపోకపోయినా. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తానంటే కొన్నిసార్లు మనము ఆ యొక్క భార్యకు బాగా ఉన్నప్పుడు లేదా ఆ యొక్క అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు? మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, ఎవరి దగ్గరికి వెళ్ళాలరా? మీ నాన్న దగ్గరికి వెళ్ళు, వాళ్ళు చూపించి మళ్ళీ హాస్పిటల్లో చూపించి పంపించాలా? ఎవరినే? వాళ్ళకే చెప్పేది మీకే. మీ ఆవిడకి ఎప్పుడైనా ప్రాణం బాగోలేదనుకో ఎవరు చూపించాలి? భర్తే చూపించాలి, భర్తే ఆదరించాలి, భర్తే పక్కన ఉండాలి, హాస్పిటల్లో కూడా భర్తే ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఏదైనా అవసరమైనా ఉండాలి. కాబట్టి వాళ్ళని పిలుస్తూ వాళ్ళు చేస్తారులే అని అంటే అది భర్త యొక్క బాధ్యత కాదు. చూడండి, ఇట్లా భర్త ప్రేమించడం అంటే ఎలాంటి విషయాల్లోనే వాళ్ళని ఆదరించడం, ప్రేమించడం, వారి కష్ట సుఖాల్లో వారికి పాలు పంచుకోవడం, వారు అన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి మన వెనకాల వచ్చింది ఎందుకు? మన పెద్ద పాడు కావాలనే కదా, అవునా కదా? మనం ఆదరిస్తామని, ప్రేమిస్తామని, లేకపోతే ప్రాణంతో ప్రాణంగా చూసుకుంటామనే కదా పురుషుడి వెంట స్త్రీ వచ్చేది. కాబట్టి ఇట్లా అలాంటప్పుడు మనము బాధ్యత రహితంగా ఉంటే వాళ్ళు ఎవరికి చెప్తారు వాళ్ళ బాధనే? వాళ్ళ కష్టాన్ని ఎవరికి చెప్పాలి? వాళ్ళ బాధలు ఎవరికి చెప్పాలి? ఈ భర్త పట్టించుకున్నప్పుడు పక్క ఇంకోడు చెప్తారు.
అర్థమవుతుందా? ఈ భర్త పట్టించుకున్నప్పుడు బంధువులకు చెప్తారు, ఎవరైనా ప్రేమగా మాట్లాడితే వాళ్ళకి చెప్తారు. అది ఒక తగాద, మళ్ళీ అది ఒక సమస్య. మళ్ళీ నీ దగ్గర ఆదరణ ప్రేమ దొరకనప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్రేమను ఎదుర్కొంటారు, అది మళ్ళీ పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు, నువ్వు సరిగా ఉంటే సరిపోద్ది భర్తగా. కాబట్టి భార్య కూడా అంతే. నేను ముగిస్తాను చూడండి. ఆ యొక్క మనకు సమయం లేదు, ఎలాంటి వాటికి సమయం ఉండదు మనకి. కాబట్టి భార్య కూడా చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో భర్త యొక్క ఏ విషయం మనం చూడాలి. భర్త ఇంటికి రాగానే భార్య ప్రేమను చూపించాలి. ప్రేమను చూపించి ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు అప్పుడు దాకా, సరిపోయేదటయ్యా సరిపోయేదటయ్యా అని అంటారు. అని అన్నారు. ఏమొస్తుంది రాగానే? కోపం వస్తుంది. ఏమొచ్చింది? కాసేపు ఇంటికి రాకుండా ఆడే కూర్చుంటే పోయింది అనిపిస్తుంది. 11, 12 దాకా రోడ్ల మీద ఉంటారు చాలా మంది జనం, పెళ్లిళ్ళు అయిన వాళ్ళు. ఏంట్రా ఇక్కడ ఉన్నామన్నా, మేము ఆ యొక్క సేవకి వెళ్ళి వస్తాం కాబట్టి ఆ యొక్క 12, 1 గంట అట్లా అవుతుంది అయ్యాం. అవి వెళ్ళేటప్పుడు ఆ బజార్లో ఎక్కడో పంచాయతీ జమ్మల మీద కూర్చొని ఉంటారు కొంతమంది. మనకు బాగా చొరవగా ఉన్నవన్నీ ఆ ఏంట్రా ఎక్కడ ఉన్నా ఈ టైంలో వస్తానని, ఇంటికి వస్తానని ఎప్పుడన్నా అడిగితే వాళ్ళు చెప్తాడు ఏమని, ఇంటికి వెళ్ళి కానీ కూర్చో, అది నిద్రపోయే కారణం మంచిది అన్నాడు. ఎవరు నిద్రపోయాక? మా ఆవిడ నిద్రపోయిన తర్వాత వెళ్తానంటే నేను అన్నాడు. ఎందుకని? ఇంటికి వెళ్తే ఏదో ఒక విషయం ఎత్తుతా ఉంటది, భర్త గురుగుతా ఉంటది, సంగుతా ఉంటది, ఏడే ఫ్రెండ్స్ తోనో లేదా కాసేపు కూర్చుంటే ఈ లోపల నిద్రపోతారు, అప్పుడు వెళ్ళి నేను పడుకుంటాను అన్నాడు. చూడండి, అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా, నా భార్య ఎదురు చూస్తుంది అనేటట్టుగా ఆ భార్య ప్రవర్తించాలి. అతను రాక కొరకు భార్య ఎదురు చూడాలి. అదేవిధంగా ఆమె నా కొరకు ఎదురు చూస్తుందని అతను కూడా వెళ్ళాలి. చూడండి పిల్లలా, అలా అదే ప్రేమ అంటే, ఒకరిని ఒకరు ప్రేమించడం అంటే అదే. చూడండి, చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, ఆచరణలోకి వచ్చేసరికి వాటన్నిటిని నిర్లక్ష్యం చేస్తాం మనము. ఎవరు కూడా ఇగోను ప్రదర్శించకూడదు. ఆయన భార్య భర్త ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు హెచ్చించుకోకూడదని బైబిల్ చెప్తా ఉంది. ఒకరిని ఒకరు హెచ్చించుకోకూడదు. జీతం ఎక్కువైనా, చదువు ఎక్కువైనా, అందం ఎక్కువైనా, నీకంటే నేనే అందంగా ఉండాలని కానీ, ధనం ఉందని కానీ, మా తల్లిదండ్రులు ఆ యొక్క ఉన్నతమైన వాళ్ళు అని చెప్పి, ఒకవేళ భార్య యొక్క తల్లిదండ్రులు కొంచెం స్టేటస్ కలిగిన వాళ్ళు, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు అయితే దాన్ని బట్టి కానీ, దేనిని బట్టి కూడా అతిశయించకూడదు. భార్య కానీ భర్త కానీ ఎవరి స్థితి ఎక్కువగా ఉన్నా, ఆర్థికంగా కానీ, లేకపోతే అందం విషయంలోనైనా, ఉద్యోగం విషయంలోనైనా ఎప్పుడు కూడా అతిశయం అనేది ఉండకూడదు. ఎందుకంటే వారిద్దరూ ఏక శరీరం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వారిద్దరూ ఏక శరీరంగా ఉన్నారు కాబట్టి అతిశయించకూడదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి. ఇప్పుడు మనము ఆ యొక్క వివాహంలో దండలేస్తారు. ఇప్పుడు ఒకరినైనా దండ వేసేది ఇద్దరు వేసుకుంటారా? ఇద్దరు వేసుకుంటారు. మీ ఆవిడకి వేస్తావు దండ, నువ్వు కూడా వేస్తావు, నీ హస్బెండ్ దండ వేస్తావా? చెప్పాలి. మరి ఈ దండ ఇప్పుడు ఈ దండ వేసి రేపు పొద్దున బండ వేసే కుదరదు. పెళ్లి రోజునేమో దండలేసి, పెళ్లి అయిన తర్వాత ఏం వేస్తారు? బండలో ఏదో ఒక బండ వేయటం, నువ్వు అట్లా, నువ్వు ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా అని చెప్పి ఈ పెళ్లిలో జరిగే కొన్ని విషయాలు ఉంటాయి, మాటలు ఉంటాయి. ఇచ్చిపుచ్చుకునే కాడ కానీ, వచ్చిపోయే కాడ కానీ, కొన్ని చిన్న బంధువుల కాడ చిన్న మాటలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీ వాళ్ళు ఆ రోజున పెళ్లి రోజున ఎలా అన్నారు, మీ వాళ్ళు ఆ పెళ్లి రోజున ఎలా ఆలస్యంగా వచ్చారు, మిమ్మల్ని గురించి నేను మాట్లాడబడ్డాం అని చెప్పి ఈ అనవసరమైన విషయాలు పెళ్లిల్లో ఎలాగే ఉంటాయి. వీటన్నిటిని మర్చిపోవాలి వీళ్ళిద్దరూ. లేదు వాళ్ళ బంధువులు లేదని చెప్పినా, వీళ్ళ బంధువులు లేదని చెప్పినా, వీళ్ళ మధ్యలోకి రానివ్వకూడదు మాటలను. ఎవరి మాటలు భార్య భర్తల మధ్యలోకి రాకూడదు. వీళ్ళిద్దరి మాట ఏక స్వభావం, ఏక మనస్సు, ఏక ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఉన్నప్పుడే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క యెజబెలు ఒక వ్యక్తి కనబడుతుంది మనకు బైబిల్లో. ఆమెదే పెత్తనం. స్త్రీల పెత్తనము ఉండడం మంచిదే, మేలు కోసం అయితే మంచిదే, కానీ విడదీయటం కోసం అయితే మంచిది కాదు. భర్త యొక్క అభివృద్ధి కొరకు, భర్త యొక్క క్షేమం కొరకు, ఐక్యపరచడం కొరకు ఆ యొక్క స్త్రీ బాధ్యత తీసుకొని వారి యొక్క సమాధాన పరిచే వ్యక్తి అయితే పర్లేదు. అలా కాకోకుండా బంధువులందరినీ విడదీయడానికో, తల్లిదండ్రులను విడదీయడానికో, కుటుంబాలను విడదీయడానికో, లేకపోతే భార్య భర్త మీద, బంధువుల మీద, కుటుంబంలో పెత్తనం చేయడం మంచిది కాదు. అలా చేసింది యెజబెలు. అలా చేసి ఆ యొక్క ఆహాబు మౌనంగా ఉంటే, నువ్వు నోరు మూసుకొని కూర్చో, నేనే వ్యవహారం నడిపిస్తానని ఎన్నో వ్యవహారాలు నడిపించింది. ఒక వ్యవహారం మనకు బైబిల్లో రాయబడి ఉంది. దానితో వారి కుటుంబం చాలా ఆ యొక్క శాపగ్రస్తమైంది. కాబట్టి ఇట్లా అలా ఉండకూడదు. గుణవతి అయిన భార్య, ఏ భార్య? గుణవతి అయిన భార్యలాగా ఉండాలి. ఆశీర్వాదకరంగా వారి కుటుంబాలు ఉండాలి. దేవుడి యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు
చేసి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసిన దానిలో దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థను ఆయన విడుదల వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి భార్య ప్రతి భర్త కూడా వాక్యానికి విధేయులై ఒకరి పట్ల ఒకరు ప్రేమను బాధ్యతను కలిగిన వారై మరి వాక్యాన్ని చదువుకుంటూ, ఓకేనా, వాక్యాన్ని చదువుకుంటూ దేవుని యొక్క సన్నిధికి వెళుతూ ఆయన అనుభవం కలిగిన వారు ఎవరైతే చెప్తారో వారి మాటలను వారి జీవితాల్లోకి తీసుకొని మరి దేవునికరంగా వారి యొక్క జీవితం ఉండాలని విడవగలిగిన తల్లిదండ్రులుగా దేవుడు వారిని ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఆర్థికంగాను మరి గర్భఫలం రూపంలోనూ దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా వారికి ఉండాలి. వీరిని బట్టి అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఎల్లప్పుడూ సంతోషించే వారిలాగా ఉండాలి. మేము వెనకపోయి ఇరుకును పడ్డాం, మేము వెనకపోయి కంపలో పడ్డాం అనే మాటలు ఎప్పుడూ కూడా రాకూడదు. వస్తాయి అంటే దానికి కారణం ఏంటి? భార్య భర్తల మధ్య సమాధానం లేనప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ నిద్ర సర్దుకుపోయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మాయి మాకు మంచి కుర్రోడు దొరికాడు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, మాకు మంచి అమ్మాయి దొరికిందా. అలా ఉండాలి. మీ మధ్యలో ఎన్నున్నా అవి బయటకు రాకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చేత వాటన్నింటినీ ఓర్చుకుంటూ సహించుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మరి కుటుంబ వ్యవస్థలో ప్రేమ, ఓర్పు, సహనము, వినయము, విధేయత అనేది చాలా ప్రాముఖ్యము. స్టేటస్లు, ప్రెస్టేజీలు ఆ యొక్క హెచ్చించుకోవడాలన్నీ తీసి పక్కన పెట్టినప్పుడే వివాహ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు వీరిద్దరిని ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును గరుడైన మా గొప్ప దేవ, మా ప్రభువాన్ని కొందరు చెల్లించుకోవచ్చుమా తండ్రి. ఇదిగో యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇప్పటి వరకు నీ సన్నిధిలో నీ మాటలు వినడానికి నీ కృపను అనుగ్రహించా. దైవ గ్రంథంలో మీరు ఇచ్చిన మాటలు గుణవతి అయిన భార్య అన్నారు. అలాగే భార్య దొరికిన వారికి మేలు దొరికిందన్నారు. అలా అనేక సందర్భాల్లో నాయన భార్య యొక్క నాయన ప్రాముఖ్యతను మీరు తెలియజేశారు. కానీ నాయన ఇదిగో ఈ లోకంలో అనేక మంది ఇదిగో వివాహం అంటే అది ఒక భయంకరమైనదని, లేకపోతే శ్రమని, వ్యాధనని అనేక మంది నాయన ఇదిగో వర్ణిస్తూ ఉంటారు. కానీ అది ఆశీర్వాదకరమైనది, ఘనమైనది. కాబట్టి అలాగే నాయన భర్తలు తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించాలి. వారి పట్ల, వారి బిడ్డల పట్ల, వారి భార్య పట్ల ఇదిగో బాధ్యత కలిగి వారి కుటుంబాన్ని నడిపించుకోవాలి. అలాగే భార్యలు బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, ఓర్పు కలిగి తన భర్తను, తన బిడ్డలను, తన కుటుంబాన్ని చక్కదిద్దుకునే వారై ఉండాలి. నాయన ఇది ఆ రీతిగా ఇంకొక నాయన నూతనంగా జతపడుతున్నటువంటి ఇక బిడ్డలు దీవెనకరంగా ఉండినట్లుగా నీ కృప దయచేయండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును రక్షకుడునైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి సమయంలో వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తాం. మరి ఈ సమయంలో ముగ్గురు దైవజనులు మన మధ్యకి వచ్చారు. ముందుకు వచ్చి కూర్చోవాల్సిందిగా సాల్మన్ రాజు గారిని, ప్రసన్న గారిని, ఇస్మాయిల్ గారు, బిషప్ గారు కూడా మన మధ్యకి వచ్చారు. చాలా ఆశీర్వాదకరం. ఇక్కడ ఉన్నటువంటి చైర్స్లో రెండో లైన్లో చైర్స్ ఖాళీ ఉన్నాయి, మీకు కేటాయించబడినాయి. ఆ రెండో లైన్లో కూర్చోండి. కూర్చొని ఈ పక్కడు ఖాళీ. మంచిది. మరి ఈ సమయంలో ఈ వివాహ కార్యక్రమాన్ని త్వరగా జరిపించండి. మాకు ఆకలి అయిపోతుంది ఇప్పుడే. మరి మేము తొందరగా ఈ వివాహ కార్యక్రమాన్ని ముగించుకొని కొన్ని భోజనానికి వెళ్ళాలి. మాకు చాలా పనులు ఉన్నాయి. తొందరగా వివాహ కార్యక్రమాన్ని జరిపించిన వాడు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మా అందరికి ఇష్టమే వివాహ కార్యక్రమాలు జరిపించడం. వీళ్ళిద్దరూ మరి వివాహం చేసుకోవడం మా అందరికి ఇష్టం. అన్నోళ్ళు చేయొద్దండి దయచేసి. అటు ఒకసారి ఫోటోగ్రాఫర్ ఎవరు చేయట్లేదు నేను వాళ్ళని అడుగుతాను. ఎందుకు ఇష్టం లేదు మీకు? ఇష్టమైన వాళ్ళందరూ చేయొద్దాలి. వివాహ కార్యక్రమాన్ని జరిపించాలని మా అందరికి ఇష్టాలండి. మరి సాయి శ్రీకృష్ణకు అలాగే అజూబాకు నేను చెయ్యి తెచ్చమని అనలేదు మిమ్మల్ని, చెయ్యితే ఒకసారి. కాబట్టి మా అందరికి ఇష్టమే. ఓకే, ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు చేయాలి. వెరీ గుడ్. అందరికి ఇష్టం. అందులో గట్టిగా ఒకసారి చప్పట్లు పెడదాం. మరి చేసి స్టార్ట్ అవునాయి. కాసేపు వారు తిరిగారు కానీ తిరగమాకండి. సహకరించవలసింది మనం చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికి ఇష్టమైంది. మరి ఇద్దరికి ఏమైనా ఇష్టమైందో లేదో కనుక్కుందాం. మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకోండి. మీరు అయినా మీరు చేద్దాం. మీరు చూడండి అమ్మా.
సరే మంచిది. మరి అజూబా, మేము చిన్నప్పుడు శిరోమణి అనేవాళ్ళం. అజూబాకు సాయి వంశీ కృష్ణకు మీ ఇద్దరికి ఇష్టమైనా, ఇష్టమైతే మీ చేయకూడదు హస్తాన్ని పైకి చూపించండి. నోటితో తర్వాత చెప్పిస్తా. సగమైన ఇద్దరు మీ చెయ్యి ఫుల్గా సగం ఇష్టం, ఫుల్ ఇష్టం చేయి పరిగెత్తండి. మంచిది. మీరందరూ ఇద్దరు ఒకసారి లేచి నిలబడండి. దేవుడు వీళ్ళిద్దరినే నిలబడమన్నారు. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. జగతి రూపులే జగతి రూపులే ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. జగతి రూపులే జగతి రూపులే పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని బలిగా కావాలంటే నిన్ను ఏర్పరచుకున్నాడు. రేపు పెట్టి తెచ్చాడేసయ్యా సహనముగా నీ సాక్షిని చాడేసయ్యా. ముందుగా తన కోసం మంచిది. వీళ్ళిద్దరూ కూడా ఇష్టపడి వివాహం మాకు జరిపించండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మేము చాలాసేపు ఆలస్యం చేసాం. మీరు ఇప్పుడే ఇంకా కొంతమంది వచ్చారు, వాళ్ళు వచ్చేదాకా కూడా ఆగాం అని ఆశిస్తున్నారు. మరి సమయంలో వివాహాన్ని జరిపించడానికి మరి మేము సిద్ధపడి ఉన్నాం. మరి సమయంలో మరి బిషప్ ఇస్మాయిల్ గారిని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. వివాహాన్ని జరిపించడానికి ముందుగా అందరూ దయచేసి తరలి వచ్చినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఇస్మాయిల్ గారు నా మధ్యలో ఉన్నారు, ప్రార్థన చేస్తారు. దయచేసి రండి. ప్రార్థన చేసుకుందాం. మరి నూతన వధువులను మరి ప్రభు యొక్క సన్నిధిలో జతపరుచుతుండగా దేవాదేవుడు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కనుక మరి ఈ దినమందు మనమందరం సంతోషంతో మరి జనమైన వివాహ కార్యక్రమంతో తోడుకుని నడిపించుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. మహోన్నతుడా, మీ దయా సంకల్పాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, వానికి సాటిన సహాయం అవసరమై ఉండగా దేవా ఈ సాయి కృష్ణకు అలాగే మరి నీ కుమార్తెను ఏర్పాటు చేసిన విధానం నీకు స్తోత్రాలు. మీరు జతపరచనై ఉండగా మీ సన్నిధి ఆత్మ తోడు కూర్చోండి. వివాహము జరిపించిన నా వివాహకర్తను కూడా మీరు దర్శించమని మా వృద్ధుడా కూడి వచ్చిన స్నేహితులు, బంధువులు, మీరు అభిమానులు అందరూ కూడా పేరు మీరు దర్శించి దీవించి ఆశించమని మీ సన్నిధి మీ ఆత్మ తోడుగుంచి ఈ కార్యమంతటి మీ కృపాస్తం తోడుగుంచి మీరేం జరిగించి సహాయం చేయమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గడి ప్రార్థించిన దైవజనులు ఇస్మాయిల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారి మన మంచి రావడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఇంకా ఈ సమయంలో ప్రార్థించినందుకు ఎంతో
సంతోషిస్తూ ఉన్నాం. వివాహ ప్రకటన చేయించున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అరుణానగర్ కొండపల్లిలో ఉన్నటువంటి అరుణానగర్ గ్రామ కాపురస్తులు నక్క శివ అరుణగారుల కుమారుడు నక్క సాయి వంశీ కృష్ణకును ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అంబేద్కర్ నగర్ కొండపల్లి గ్రామ కాపురస్తులు ది లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ సంఘంలోకి చెందిన జాలా మేరీ గారి యొక్క కుమార్తె అజూబా శిరోమణి యొక్కయు వివాహం జరిపించుచున్నాం కనుక వీరిద్దరిను పరిశుద్ధ వివాహము వీరుభయలో యథావిధిగా పరిశుద్ధ వివాహం స్థితిలో జతపరచకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా అనేడలా లిఖితపూర్వకముగా తగిన సాక్ష్యాధారములతో తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది 3వ ప్రకటన. ఈ యొక్క వివాహం జరిపించడం మాకందరికీ ఇష్టమైన వాళ్ళు మరొకసారి మీ చేయి చూపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఏదేను తోటలో ఆదాము వరుడు అందాల రాశియగు హవ్వా నవవధు ఏదేను తోటలో ఆదాము వరుడు అందాల రాశియగు హవ్వా ఈ పురుషుని స్త్రీని పరిశుద్ధ వివాహమందు జతపరచుకొనుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. వివాహాలన్నిటిలో ఘనమైనది దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దానిని ఆశీర్వదించను. కానాను ఊరిలో వివాహమునకు హాజరగుడుచే క్రీస్తు ప్రభు తన ప్రాముఖ్యతను మనకు తెలియజేసి ఆ వివాహమందు తన మొదటి ఆశ్చర్య కార్యమును చేయటం ద్వారా వివాహ వ్యవస్థకు ప్రాధాన్యత చేకూర్చారు. వివాహం యొక్క ముఖ్య ఉద్దేశములేమనగా భార్యాభర్తలు ఇరువురు తమ జీవితకాలం అంతయు ఒకరికొకరు తోడుగా నుండి కలిమియందును లేమియందును పరస్పర సహాయాదరణలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడింది. దేవుడే మానవుని యందు ఎవరామ కొంచెం గట్టి మాట్లాడుతున్నామా మైకి ఉన్నాము లేకపోతే వినండి, కొంచెం దయచేసి సహకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. లేమి యందును పరస్పర సహాయాదరణలు కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైనా సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా జరిగించి ఉపయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. వివాహము ఘనమైనదిగా ఎంచబడటం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పరచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. కాబట్టి ఈ యొక్క వివాహ స్థితిలో వీరిద్దరు జతపరచుటకు కూడి వచ్చున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల ఉంచండి. మా ప్రియమైన ప్రభువా, కానాలోని పెళ్లి అందుండి ఆశీర్వదించిన రీతి నీ కృప కొరికినప్పుడల్లా నీ కృప కొరకు ఇప్పుడు కనిపెట్టుకునే ఈ వధూవరులు ఇద్దరిని దీవించు. వారి ప్రేమలో ముడిపడుచుండగా నీ దృష్టి వారిపై నుంచి బలవంతరమైన నీ ప్రేమతో వారిద్దరి హృదయంలో ఒకటే ఉన్నట్లు మిళితపరచు. వారు ఒకరికొకరు మొదటిసారి చూసినప్పుడు
వారి హృదయంలో పుట్టినటువంటి ప్రేమ, ఆకర్షణ, నిశ్చయత ఎల్లప్పుడూ వారిలో ఉండులాగున వారిని ఏకము చేయి. వారు అట్లేకమై భావి కాలమందు రానయ్యున్న శోధన బాధలకు లొంగక ఒకరి ఎడల ఒకరు యథార్థవర్తనులై నీ అందరి విశ్వాసము చే వాటిని జయించుటకు తోడ్పడు. సుఖదుఖములందు కష్ట నష్టములందు వారితో నుండి ఈ వివాహము నీ మహిమ నిమిత్తము జరిపించుమని వధువు సంఘము కొరకు త్వరలో రానయ్యున్న క్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచుటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని తగిన కారణం ఏదైనా ఇక్కడ ఉన్న వారు ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపగలను, లేదా ఇక మీదటి ఎప్పటికీ ఊరుకొనవలను. దయచేసి మీరిద్దరు కూడా నాకు తెలియచేయాలని మనం చేస్తున్నాం. దేవుని మాట ప్రకారం కాక మరి ఒక విధముగా జతపరచబడే వారందరూ దేవుని చేత జతపరచబడరని, వారి వివాహం యథావిధిగా ఉండదని మీరు బాగుగా రూఢిపరుచుకొనవలెను. ఉంటున్నారా? ఏదో ఆలోచిస్తున్నారా? నా మాటలే మీరు వినాలి. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరిద్దరిను ఉత్తరం ఇవ్వరు కనుక మీరు యథావిధిగా వివాహం ద్వారా జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకమని ఎడలా దాన్ని ఇప్పుడు ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఏ విధమైన ఆటంకం లేదుగా? ఏ విధమైన? వెరీ గుడ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మన ఇక్కడ ఆటంకం లేదు. వెరీ గుడ్. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి, సాయి వంశకృష్ణ, ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును బాధల అందును ఆరోగ్యం అందును ఈమెను కాపాడి ఇతరులను నొల్లక మీరిద్దరూ బ్రతుకాలం అంతయు ఈయనకే భర్తవై ఉందువా? ఈమెకే భర్తనై. వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొట్టండి మరొకసారి. చప్పట్లు కొడతా ఉంటే ఆకలి అవుతుంది. ఇక లేట్ అవుతుంది. అమ్మా విను. అజూబా, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును బాధలు అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను వల్లక మీరిద్దరూ బ్రతుకాలం అంతయు ఈయనకు భార్యవై ఉందవా? వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పింది. చప్పండి కొట్టండి గట్టిగా. మంచిది. మరి వీరిద్దరిని జతపరచడానికి సాయి వంశకృష్ణ తల్లిదండ్రులు, అలాగే అజూబా మేనమామ, లేకపోతే చిన్నారి పెదనాలు గారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అర్థమైందమ్మా? శివ గారు, అరుణ గారు, అలాగే మరి మేరీ ఎవరు వస్తారు మీ తరపున? దేవుడే స్వయముగా చేశాడు పెళ్లి, దంపతుల దీవించి పంపాడు మళ్ళీ. దేవుడే స్వయముగా చేశాడు పెళ్లి, దంపతుల దీవించి పంపాడు మళ్ళీ. దంపతుల దీవించి పంపాడు మళ్ళీ. Oh
కుమారుడు, నా కొడుకు. వెరీ గుడ్. అలాగే అజూబా ఏమవుతున్నాయా మీకు? వెరీ గుడ్. పెదనాన్న గారు అలాగే పెద్దమ్మ గారు వచ్చారు. అలాగే సాయి వంశీకృష్ణకు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. మరి అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకోవడానికి ఇష్టమేనా? వెరీ గుడ్. అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు పెట్టండి. మరి అజూబాని మీ కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం అండి. ఓ, చాలా గట్టిగా చెప్పారు. మంచిది. అలాగే మరి అత్తగారు మీరు చెప్తే కదా, అత్తగారు చెప్పాలి. ఏమ్మా, అజూబాని మీ కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. వెరీ గుడ్. చాలా మంచి వ్యక్తులండి వీళ్ళిద్దరిని నేను చూసినప్పుడు. అలాగే వీళ్ళిద్దరే కాదు, వీళ్ళ కొడుకు ఇంకా మంచి వ్యక్తి. దేవుడి యొక్క కృపను బట్టి వీరిద్దరు జతపరచబడుతూ ఉన్నారు. అయితే మీకు ఇష్టమైనట్లయితే అమ్మాయి కుడి హస్తాన్ని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. మీరు కూడా పట్టుకోండి చేతులు. ఈ బంధమో అనుబంధమో, ఈ బంధమో అనుబంధమో, మరి అన్నడు విడిచిపెట్టాడు. అవునా? జీవితాంతం బ్రతుకు కాలం అంతా ఎన్నడూ మనము విడిచిపెట్టకూడదు. నీవు కూడా ఎన్నడూ అజూబా చెయ్యిని ఇప్పుడు పట్టుకున్న చెయ్యి ఎప్పుడు. వెరీ గుడ్. మంచిది. మీతో పని అయిపోయిందండి, మీరు వెళ్ళచ్చు. మీ బాధ్యత తీరిపోయింది. ఇక వాళ్ళిద్దరిని మీరు చెయ్యి కలిపారు కాబట్టి ఇది కన్యాదానం. కాబట్టి ఇచ్చిన వాళ్ళ చెయ్యి పైన ఉంది, పుచ్చుకున్న వాళ్ళ చెయ్యి ఫోటో చూపించండి. ఇలా ఇలా ఇచ్చేవాళ్ళ చెయ్యి పైన ఉంది, పుచ్చుకున్న వాళ్ళ చెయ్యి కింద ఉంది. కాబట్టి ఈ సమయంలో వీళ్ళిద్దరిని జతపరిచినటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రమాణాలు తెలియజేయండి దయచేసి. నేను చెప్పినటువంటి ప్రమాణం అమ్మాయి వైపు కళలో చూస్తూ చెప్పాలి. దానికి ముందు ముసుగు తీసేసి అమ్మాయి కలిసి ముసుగు తీసేసి అప్పుడు ఒకసారి ఈ బంధము అనుబంధము, ఈ బంధము అనుబంధము, ఈ బంధము ఈ బంధము అనుబంధము, ఈ బంధము అనుబంధము,
ఇప్పుడు కాదయ్యా. మంగళసూత్రం ఇప్పుడు మీకు ముసుగు తీశారంతే. మంగళసూత్రం కట్టేటప్పుడు మీకు చెప్తాం. ఓకే, మంచిది. మరి ఈ సమయంలో మీతో ప్రమాణం చేస్తున్నాను. సాయి వంశీ కృష్ణ అను నేను, సాయి వంశీకృష్ణ అజూబా అను నిన్ను, అజూబాలను నేను, ఇది మొదలుకొని ఇది మొదలుకొని ఇక మనం ప్రమాణం చాలా జాగ్రత్త జరిగి దేవుని సన్నిధిలో చేసే ప్రమాణం ఇది మొదలుకొని మన జీవితాంతం మన జీవితాంతం మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను నాదియందును బాధలయందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా నా సమభాగస్తురాలుగా అంగీకరించుచున్నాను. ఈలాగున జరిగింతున్నది దేవుని సన్నిధిలో సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చక్కగా చెప్పారు. అజూబా అను నేను, సాయి వంశీ కృష్ణ అను నేను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును బాధలయందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా నా యజమానునిగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరుగుతున్నని దేవుని సన్నిధిలో సంఘం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశావు? ఎవరితో? వెరీ గుడ్. దేవుడు మీ ప్రమాణములను విని ఉన్నాడు. వీటికి మేము అందరము సాక్షులం. ఈ సమయంలో సాల్మన్ రాజు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమలు తండ్రి, కృపలేని దేవ, మీ స్తోత్రాలు చేస్తాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో సాయి కృష్ణ అలాగే సహోదరి అర్జునులను బట్టి ప్రార్థన చేస్తాను. ఇరువురు కూడా మీరు జతపరిచి ఆయన వివాహ విషయంలో మీరు ఎంతో ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాన్ని మీరు పట్ల జరిగిస్తున్నారు. స్తోత్రాలు తెలియజేస్తాను. నెక్స్ట్ వారు ఎక్కడ వారు తెలియదు కానీ మీ చిత్తానుసారంగా ఇరువురిని మీరు జతపరుస్తూ ఉన్నారు. వారిని ఒక కుటుంబంగా చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి శృతిస్తూ ఉన్నారు. మీరందరూ జతపరచుకోబోతూ ఉండగా వివాహం ఘనంగా జరుగుతూ ఉండగా ఈ కార్యక్రమాంతంలో మీరు తోడుగా ఇద్దరు ఐక్యవచమై ఏక మనసు కలిగి ఒకే కుటుంబంగా జీవించబోతూ ఉండగా మీ దైవికమైన దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా ఈ పక్షాన్ని నుంచి వచ్చిన బంధువర్గాన్ని స్నేహితులు కుటుంబస్తులు అందరూ దీవించి ఈ విషయం యోగాన్ని ఘనంగా జరిగించమని మహిమ ప్రభావంలో మీరు మాత్రం పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసుకున్నాం తండ్రి. మంచిది. మీ ఇద్దరు చేతులు పెట్టండి. ఇప్పుడు నీ భార్యగా చేసుకోవడానికి
మరి ఏం తీసుకుని వచ్చావు? ఏది ఎట్లుంది? ఇవ్వండి. కాళ్ళు పట్టుకోండి. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్కమున నిలుచువాడవే, నా పక్కమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నిమిత్తం అమ్మగారు ప్రార్థన చేస్తారు. దాని సేవకురాలు పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ వివాహము ఇప్పటి వరకు మీరెంతో ఘనముగా జరిగిస్తున్నదిగా వందనాలు ప్రభువా. ఈ మంగళసూత్రము సాయం శ్రీ కృష్ణ తన భార్య మెడలో ధరింపచేయుచుండగా నాయన మంగళసూత్రంతో పాటు మీతో ముడివేసుకుని వీరి జీవితాంతము ప్రభువా మీ కొరకు జీవించినట్లుగా మీ నామానికి మహిమకరముగా ఉండడానికి కుటుంబంలో బ్రవ్వా బిడ్డలతో కూడా వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. ఈ మంగళసూత్రాన్ని దీవించి ఆశీర్వదించండి అని యేసు నామమున బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మరి స్వామి ఎన్నుముళ్ళే 3 తెలుసుకున్నాం. రైట్, అది అజ్జాడ అవన్నీ పైకి మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకును నేను చేసిన ప్రమాణములకు గుర్తుగా ఈ మంగళసూత్రము నీకు ధరింప చేసి ఉన్నాను. మరియు ఆ శరీరంతో నిన్ను కనపరిచి ఆ ఆశ అంతటిలో నిన్ను ఆది భాగస్థురాలుగా చేసుకోను. వెరీ గుడ్. దేవరని
నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును నేను చేసిన ప్రమాణములకు గుర్తుగా ఈ యొక్క చైన్ నేను నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్కమున నిలుచువాడవే, నా
అందరూ గట్టిగా చెప్పుకోవడం. దేవనది దీవెనలు ధారాళముగను వీరపై పావుగ వేగమే దిగలేను. పావన యేసుని నామము దేవనది దీవెనలు ధారాళముగను వీరపై పావుగ వేగమే దిగలేను. మంచిది. సమయంలో మరి పెద్దలు మన మధ్య ఉన్నటువంటి ప్రసన్న గారు దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దైవ సేవకులు అందరూ వెనక్కి రండి. సేవకులు దయచేసి చిన్ని స్మైల్ కూర్చున్న వాళ్ళు ఇక్కడ నుంచి చూద్దాం మనం. దయచేసి అందరూ కూడా వధువుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మమ్మలను మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా మీ యొక్క అనాది సంకల్పమును బట్టి ఇదిగో నాయన దీన యవన బిడ్డలు ఇదిగో సాయి వంశకృష్ణను అలాగే అశుభాను మీరు ఈ సమయంలో తండ్రి వారు విడివిడిగా ఉన్న వారిని జతపరిచిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారిని భార్య భర్తలుగా మీరు చేసిన వివాహకర్త అయినటువంటి శ్యామ్ సుందరయ్య గారు అమ్మగారు వారి కుటుంబ వారి సంఘాన్ని దీవించండి. ఈ సమయంలో నాయన వధువు యొక్క తల్లిగారు వరుడి యొక్క తల్లిదండ్రుల రక్షణలను చేరి వచ్చినటువంటి బంధుమిత్రులను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకముగా ఆనాడు ఏదైనా వనంలో మీరు మొదటి వివాహమును ఆదామవలకు జరిగించి మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని లోపరుచుకుని సెలవిస్తున్నారు. ఆయన అద్భుతం చేసుకుని మిమ్మలను వెంబడిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ వారి యొక్క దాంపత్య జీవితం అంతటిలో కూడా మిమ్మల్ని కలిగి ఉండి కుటుంబముగా విస్తరించినట్లుగా సహాయం చేయండి. అయ్యా కూడి వచ్చిన దైవజనులను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బంధువులను దీవించండి. ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ యవ్వన దంపతులను మీ దయ కలిగిన రెక్కల నీడలో కాపాడి భద్రపరచమని వారి జీవితాంతమునైనా మిమ్మల్ని కలిగి ఉండి ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహించండి. వాక్య పరిచయం అందించిన దైవజనుల కొరకును అలాగనే మరి పాటలు పాడిన బిడ్డల కొరకును వాయించిన వారి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ దీన యవన దంపతులను మీ దయ కలిగిన రెక్కల నీడలో కాపాడి భద్రపరిచి కుటుంబముగా విస్తరిల్లినట్టుగా సహాయం చేయండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం.